ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. లలిత త్రిశతిలోని కమనీయ శబ్దమునకు ఉదాహరణగా తుంగభద్ర నదిని, ఆ నది యొక్క అందమును, వేగమును, చల్లదనమును గురించి ఉదాహరణ రూపంగా మనము తెలుసుకున్నాము. అది కమనీయత అన్న పదానికి అనుభూతి ఏ విధంగా ఉంటుంది, బాహ్య రూపం ఉండడానికి ఉదాహరణగా తీసుకోవడం జరిగినది. తరువాతి నామమైన కళావతి అన్న పదానికి తెలుసుకుందాం. కళ అని దేనిని అంటారు? సాధారణంగా శిరస్సు, చేతులు, పాదాలు మొదలగు వాటిని కళ అంటారు. మరియు 64 విద్యలను 64 కళలు అంటారు. మరియు భక్తులకు ధ్యానంలో కలిగే భిన్న భిన్న ప్రకాశం యొక్క రేణువులు సూర్యకళ, చంద్రకళ, అగ్నికళ మొదలైనవి. చంద్రుని యొక్క షోడశ కళలలో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క కళ యొక్క అధిష్టాత్రి అయిన మాతృక ఉంది. ఇక్కడ కళ యొక్క అర్థము దేవి యొక్క శ్రీ విగ్రహంలో ఉండే మంచి స్పందనలు. అవి వివిధ రంగులలో ఉంటాయి. మరి ఆ స్పందనలకి రకరకాల అనుభూతులు మరియు భిన్న భిన్న ప్రయోజనాలు ఉన్నాయి. దేవి యొక్క శ్రీ విగ్రహమును మనం ఎలా తెలుసుకోవచ్చు అన్న ప్రశ్నకు మన ముందు ఉన్న దేవి యొక్క పంచలోహ విగ్రహమునకు మనము పూజ చేస్తాం. ఇక్కడ మనము పూజ ద్వైత భావములో చేస్తూ ఉన్నాం. నేను పూజ చేస్తున్నాను అనే భావముతో చేస్తూ ఉన్నాం. కానీ కనిపించే బ్రహ్మాండమంతా, దానిలో కనిపించే శక్తి అంతా దేవీ స్వరూపమే కదా. ఈ విషయం అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ బ్రహ్మాండమంతా చరాచర జగత్తులో జడ చైతన్య అవస్థలోనికి కనిపించేదంతా నీవు అనుభవము పొందుతూ ఉన్నావు. సూర్య, చంద్ర, వాయు, అగ్ని, జల మొదలైన వాటితో పాటు నీకు కనిపించని శక్తి అంతా కలిపి ఏకమై నీ దృష్టిలోకి వస్తుంది. అదే దేవి యొక్క శ్రీ విగ్రహం. అదే శక్తి అగ్నిలో ఉన్న దహనం చేసే శక్తి, జలంలోని చల్లదనం, మనస్సులోని నిక్షిప్తత, బుద్ధిలో ఉద్విగ్నత మరియు క్రియలలో త్వరితత, ఈ గుణాలు అన్నింటిలోనూ. మరియు భగవతి విద్య అవిద్యా స్వరూపిణిగా ఉంది. భగవతి విద్యా స్వరూపిణి అయితే అవిద్యా స్వరూపిణిగా కూడా అవుతుంది. ఇక్కడ అవిద్య యొక్క అర్థము అసత్యమైన జగత్తును సత్యమని భావించడము. కానీ దీని వెనుక అస్తిత్వ రూపంలో విరాజమానమైన శక్తియే సత్యము. భగవతి యొక్క విగ్రహం లోపల నుండి వెలువడే 64 కళలు ముఖ్యమైనవి. అది పంచలోహ విగ్రహంలో చేస్తున్న పూజలోకి మహిమ. ఈ 64 కళలు 64 విద్యలుగా ప్రాచుర్యం పొందాయి. భగవతి శ్రీ విగ్రహం నుండి ముందు ఒక స్పందన వచ్చింది. ఒక స్పందన నుండి 51 స్పందనలు వెలువడ్డాయి. 51 స్పందనలు అంటే ముందుగా అం, ఆం, ఇం, ఈం, ఉం, ఓం మొదలైనవి. అలా ఒక్కొక్క స్పందన వస్తూ చివరగా 51వ స్పందన అయిన షం వరకు వచ్చాయి. ఈ 51 స్పందనలను గుణిస్తే ఈ 51 స్పందనలను మళ్ళీ మనము ఖడ్గమాలగా స్మరించి జపించినప్పుడు ఇది 183 అవుతుంది. ఈ 183 స్పందనలు మళ్ళీ 10,000తో గుణించాలి. అప్పుడు
1,83,000 స్పందనలు అవుతాయి. ప్రతి క్షణము భగవతి యొక్క ఒక్క నామం తలుచుకున్న, భగవతి యొక్క విగ్రహం చూసిన, భగవతి యొక్క శక్తిని అర్థం చేసుకున్నా కూడా మనకు భగవతి యొక్క 1,83,000 స్పందనలు ప్రాప్తిస్తాయి. అంటే అమ్మవారి కరుణా కటాక్షము సంపూర్ణంగా కలుగుతుంది. 1,83,000 స్పందనలకి 1,83,000 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. భగవంతుడు మనతో పాటు చిన్న చిన్న కీటకాలను, పక్షులను, ఎన్నో జీవాలను సృష్టించాడు. వాటిని సృష్టించవలసిన అవసరం ఏమిటి? ఒక ప్రత్యేక ప్రయోజనం కోసమే వాటిని సృష్టించారు. ఆ విధంగానే దాని నుండి వచ్చిన ఒక కిరణము జగత్ప్రసూత యొక్క, జగజ్జనుని యొక్క శ్రీ విగ్రహ స్వరూపం. మరియు ఈ బ్రహ్మాండం నుండి వెలువడే 1,83,000 స్పందనలలో ఒక్కొక్క స్పందన మనము అవుతాము. అంటే ఈ ప్రపంచంలో 1,83,000 వస్తువులు ఉన్నట్లా? అంటే కాదు. 1,83,000 ఇంటూ 10,000 గుణిస్తే, మళ్ళీ వాటిని గుణిస్తే అమీబా కథవలే అనంతంగా వస్తూనే ఉంటుంది అన్న విషయం. అనంత అని దేనిని అంటారు? అనంతత అంటే మనము చెప్పుకున్న 51 స్పందనలను మనము కళగా తీసుకోవాలి. ఎవరి దగ్గర ఈ కళలన్నీ ఉంటాయో, ఎవరు ఈ కళలు కలిగి ఉంటారో వారే కళావతి. మన దగ్గర ఎన్ని కళలు ఉన్నాయి? విద్య, అవిద్య, జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, అవైరాగ్యము, శుద్ధము, అశుద్ధము, పుణ్యము, పాపము మొదలగునవి ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు అతీతమైనదే పరాశక్తి యొక్క అవస్థ. ఈ అనంత అనే శక్తి ఎవరి దగ్గర ఉందో ఆమె పేరే కళావతి. హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమః.